హాయ్ అస్సలం అయికం గైస్, వెల్కమ్ టు అఫూ సైద్ వ్లాగ్స్. అంటే ఎస్, నేను చాలా రోజుల నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇది నా కంఫర్ట్ జోన్ కాదు. తెలుగులో నేను ఫ్లూయెంట్గా మాట్లాడలేను, అందుకని చేయలేదు. ఇప్పుడు ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. హలో గైస్, ఇప్పుడైతే మేము కాటేపల్లి బీచ్కి వెళ్తున్నాం. మేము అక్కడ ఏమేమి చేస్తాం, ఏమేమి రీల్స్ షూట్ చేస్తాం, ఫోటో షూట్ ఎలా చేస్తాం అన్నీ చూపిస్తాను మీకు. వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది, రెయిన్ వచ్చినట్టు ఉంది. మేమైతే ఫోటో తీయటం లేదు, వాడికి డ్రాయింగ్ చేస్తున్నాం. చూడండి. రకీబ్ రెడీ వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఓకే ఫుల్ కన్నా చూడండి, ఇప్పుడు రియాక్షన్ చూడండి. రకీబ్ ఫోటోస్ ఎక్కడరా? రే కాండా ఫుల్గా రే. ఇప్పుడు చూడండి, అఫు అన్న అయితే ఫోటో తీసుకుంటున్నారు. అతిక్ నూరాని ద ఫోటోగ్రాఫర్ ఆఫ్ అఫు అన్న. చూడండి గైస్. ఈ ఫొటోస్ అన్నీ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఐజీ అఫూ సయ్యద్. ఇప్పుడైతే ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేశాను. వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ఇక్కడ చిన్న గుంట చేసి దాని మీద కర్చీఫ్ వేసేసి మళ్ళీ దీనిపైన వేసేస్తాం. దీని మీద రకీబ్ చెప్పులు అయితే ఉన్నాయి, అవి పెట్టేస్తాం దీనిపైన. ఇక్కడైతే నేను అఫ్రీద్ సైఫ్ మాత్రమే ఉన్నా. అక్కడ వాళ్ళైతే అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు, సనావుల్లా, రకీబ్, మినాజ్. అయితే చూద్దాం మరి గుంటలు అయితే ఎవరు పడతారో చూద్దాం మరి. ఇక్కడ మేము చేసిన ప్రాంక్ అయితే రకీబ్కి తెలిసిపోయింది, అందుకనే మేము ప్రాంక్ క్యాన్సిల్ చేసేసాం. అయినా వాడు చేసిన ఓవర్ యాక్టింగ్ చూడండి ఒకసారి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? సో గైస్, ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అవుతున్నాం బీచ్ నుంచి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మేమైతే మునగలేదు, ఎందుకంటే వీళ్ళు చాలా ముందరకు వచ్చేసింది. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. ఈ మధ్య వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంది ఇండియాలో. బీచెస్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఎక్కువగా ఉంది. చాలామంది చనిపోతున్నారు. మీరు కూడా అవాయిడ్ చేయండి మునగడం. మేము ఇప్పుడు వెళ్ళే దారిలో టిఫిన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా కాటేపల్లికి వస్తే అక్కడ ట్రై చేయండి. అఫు బాయ్ టేస్ట్ ఎలా ఉంది? పర్వాలేదు ఫ్రెండ్, బాగుంది. మేము అనుకున్న అయితే ఇది కాదు, వేరే చోట. కూడా బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. ఓన్లీ అలా చూసి చెప్తాను. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మొత్తం కలిసి టర్ఫ్ క్రికెట్ ఆడడానికి వచ్చాం. బెస్ట్ ఆఫ్ 3 అయితే ఆడతాం. ఎవరైతే 2 గెలుస్తారో వాళ్ళే విన్నర్స్. ఒక టీం కెప్టెన్ అయితే నేను, ఇంకో టీం కెప్టెన్ సైఫ్. సైఫ్ అయితే టాస్ గెలిచాడు. ఏం తీసుకున్నావు సైఫ్? బ్యాటింగ్ తీసుకున్నాడు. చూద్దాం ఎవరు గెలుస్తారు. లెట్స్ ప్లే. అంకుల్ గాడ్ ఆ విషయం ముందే చెప్పాలరా.
ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంట్రా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఏమైందిరా? మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? 155 అయితే కొట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు. మేము చేస్తామో లేదో 2 ఓవర్లోడ్స్లో చూద్దాం. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రే ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. తెలుసు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఫస్ట్ మ్యాచ్ అయితే సైఫ్ వాళ్ళు ఈజీగా గెలిచేశారు, మేమైతే ఓడిపోయాం. సెకండ్ మ్యాచ్ చూడాలి ఎవరు గెలుస్తారో. It was at this moment that he knew. He fucked up. Hold it. నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు మా టార్గెట్ వచ్చి 125. చూడాలి ఎంత కొడుతుంది. శిక్ష. ఓకే గాయ్స్, మ్యాచ్ అయితే అయిపోయింది. సైఫ్ వాళ్ళు మ్యాచ్ గెలిచేశారు, మేమైతే కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాం, ఓడిపోయాం. ఒక మ్యాచ్ గెలిచాం, వాళ్ళు 2 మ్యాచెస్ గెలిచేశారు, మేమైతే ఒక మ్యాచ్ గెలిచాం. నెక్స్ట్ వీక్ గెలవడానికి ట్రై చేస్తాం. हंसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో.